బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ లో పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. కవితకు కేటీఆర్ బిగ్ షాక్ ఇచ్చారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ని నియమించారు. బీఆర్ఎస్ అనుబంధంగా ఏర్పడినటువంటి టీజీబీకేఎస్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా కవిత ఉన్నారు. అయితే కవితకు చెప్పకుండానే కొప్పుల ఈశ్వర్ నియామకం జరిగినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ పై ఇటీవల కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే. కవిత వ్యాఖ్యల నేపథ్యంలో ఈశ్వర్ నియామకంపై చర్చ జరుగుతోంది. ఈ మధ్య కాలంలో వరుసగా బీఆర్ఎస్లో చాలా శరవేగంగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. కవిత రాసినటువంటి లెటర్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో కేసీఆర్కు, అప్పటి నుంచి కూడా చాలా తీవ్రమైనటువంటి దుమారం రేగుతోంది బీఆర్ఎస్లో అంతర్గతంగా. ఓవైపు కవిత సపరేట్గా వర్గం ఏర్పడిందని, కేటీఆర్కు కవితకు పడట్లేదని, కేటీఆరే కవితకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న భావనలో కవిత ఉన్నారని, ఈ నేపథ్యంలో తనకంటూ ఐడెంటిటీని క్రియేట్ చేసుకునే భాగంగా కవిత ప్రయత్నాలు చేస్తున్నారని, కేసీఆర్కి కూడా కొన్ని విషయాల్లో కేసీఆర్ని కూడా ప్రశ్నిస్తూ రాసినటువంటి లేఖలు అప్పుడు చర్చనీయాంశమైన విషయం మనం చూసాం. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కూడా కవిత దానికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మంచివాళ్లే కానీ ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయని చెప్పి వ్యాఖ్యానించడం మనం చూసాం. అలాగే చాలా అంశాలకు సంబంధించి, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశం, లేదంటే జాగృతికి ప్రత్యేకంగా భవనం ఏర్పాటు చేసుకుని జాగృతిని యాక్టివ్ చేసే విషయంలో కానీ, ఇలాంటి విషయాల్లో కవిత తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని డెవలప్ చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉండడం, అలాగే ఈ ప్రయత్నాల్లో బీఆర్ఎస్ భాగం కాకపోవడం, ముఖ్యంగా మొన్న తీన్మార్ మల్లన్న చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల విషయంలో కూడా ఎక్కడ కవితకు కేటీఆర్ కానీ హరీష్ రావు నుంచి కానీ కేసీఆర్ నుంచి కానీ పెద్దగా మద్దతు లభించకపోవడం, డైరెక్ట్గా వచ్చి సొంత చెల్లిని అన్నప్పుడు సహజంగా కేటీఆర్ రెస్పాండ్ అవుతారు, కేసీఆర్ రెస్పాండ్ అవుతారు, పార్టీ నుంచి చాలా స్ట్రాంగ్గా ఇలాంటి విషయాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కానీ పార్టీ నుంచి కొంతమంది మాట్లాడినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు పెద్దగా రెస్పాండ్ అవ్వకపోవడం మనం చూస్తూనే ఉన్నాం. కేటీఆర్ రెస్పాండ్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా గ్యాప్ అనేది క్లియర్గా కనిపిస్తోంది. మరోవైపు టీజీబీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవితను తొలగించిన నేపథ్యంలో ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. కొప్పుల ఈశ్వర్ను నియమించారు ఆ స్థానంలో. ఇక ఆయనే చూసుకుంటారు అక్కడ బొగ్గుగని కార్మిక సంఘం బాధ్యతలు, వారికి ఏమేం కావాలో అనే అంశాలకు సంబంధించి చర్చించబోతున్నారు. తొందరలో కమిటీ వేయబోతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళ డిమాండ్స్కి సంబంధించి, బొగ్గుగని కార్మిక సంఘం డిమాండ్స్కి సంబంధించి ప్రభుత్వం మీద ఫైట్ చేసే బాధ్యత కూడా ఈశ్వర్కి అప్పచెప్పారు. మరి కవితకు ఈ విషయంలో ఎలాంటి సమాచారం లేనట్లుగా తెలుస్తుంది. అలాగే ఇప్పుడు అసలు ఈ బాధ్యతల నుంచి కవితను తొలగించి ఈశ్వర్ను నియమించడం పట్ల కూడా చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఒకసారి ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, కవితను టీజీబీకేఎస్ అధ్యక్షురాలుగా గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కవితను తొలగించి ఈశ్వర్ను నియమించారు. ఈ నేపథ్యంలో రాజకీయాలు బీఆర్ఎస్లో ఇంటర్నల్గా ఉన్నటువంటి రాజకీయాలు మరింత ముదిరి పాకాన పడ్డట్లుగా తెలుస్తోంది. సో ఎలా ఉండబోతుంది, మున్ముందు పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది? కవిత ఏమైనా రెస్పాండ్ అయ్యారా ఇప్పటి వరకు? కవిత కానీ ఆవిడ క్లోజ్ సర్కిల్స్లో ఉండే వాళ్ళు కానీ ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? ఎగ్జాక్ట్లీ, ఇంతవరకు అయితే రెస్పాండ్ కాలేదు. కానీ ఇది ఒక రకంగా కీలక పరిణామం బీఆర్ఎస్ లో జరుగుతున్నటువంటి అంశాల్లో. ఇది కవితకు సమాచారం ఇవ్వకుండా, కనీసం ఆమెను పరిగణలోకి తీసుకోకుండా జరిగినటువంటి సమావేశంలో తెలంగాణ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా తెలంగాణ బొగ్గుగనికి సంబంధించిన కార్మిక సంఘాలతో సమావేశమయ్యారు. తర్వాత తదుపరి ఇమీడియట్ గా కొప్పులేశ్వర్ని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు గౌరవ అధ్యక్షురాలుగా కవిత ఉన్నారు, ఎమ్మెల్సీ కవిత. కానీ నిన్నటి నుంచి కొప్పులేశ్వర్కి బాధ్యతలు అప్పచెప్పడం పైన కూడా ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు. నన్ను గౌరవించి ఇలా బాధ్యతలు అప్పచెప్పినందుకు చాలా ధన్యవాదాలు అంటూ ఆయన కూడా స్టేట్మెంట్ చేశారు. ఎందుకంటే కీలకంగా తెలంగాణ ఉద్యమంలో బొగ్గుగని కార్మికులు, ఆ కుటుంబాలు, వారికి సంబంధించిన వారంతా కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో బీఆర్ఎస్ వెంట నడిచారు. అప్పుడున్నట్టు టీఆర్ఎస్ కి వెంట నడిచారు, టీఆర్ఎస్ కు మద్దతు తెలిపారు. చాలా కీలక పరిణామం. ఆ ఏరియా అంతా కోల్ బెల్ట్ ఏరియా ఉన్నటువంటి ఆ నియోజకవర్గాల్లో అల్టిమేట్ గా బీఆర్ఎస్ కు అధికారం అప్పజెప్పినటువంటి సిచ్యువేషన్. సో అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశం పైన దృష్టి పెడతా ఉన్నారు. కవితను తప్పించడంతో దాదాపు కవితతో కటీఫ్ అనేటువంటి ఒక క్లారిటీకి బీఆర్ఎస్ వచ్చింది. ఇప్పుడు సాధారణంగా కేటీఆర్ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి లేదు, పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ ఉన్నారు, ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్. సో కేసీఆర్ సూచన మేరకే కవితను తప్పించినట్టుగా చర్చ కొనసాగుతా ఉంది. తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం పార్టీకి అనుబంధంగా అనేక కార్యక్రమాలను చేపట్టాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దీంతో పాటు త్వరలో
ఈ అంశానికి సంబంధించి సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా ఈ టీజీబీకేఎస్ వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేరున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కార్మికుల కోసం, సింగరేణి సంస్థ కోసం చేసినటువంటి కొన్ని సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలను కానీ అప్పుడు ఎట్లా చేసింది 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు కార్మికుల కోసం, బొగ్గు కార్మికుల కోసం. ఇప్పుడు వచ్చి దాదాపు 1.5 year అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. కాబట్టి ఇంతవరకు ఏమి చేయకపోవడం, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం అంశంపైన ఫోకస్ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఖచ్చితంగా కవితకు బిగ్ షాక్ అనే చెప్పాలి అని నా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ టీజీబీకేఎస్ ఏదైతే ఉందో తెలంగాణ బొగ్గు గని కార్మికుల సంఘానికి సంబంధించినటువంటిది ఆమెను తొలగిస్తూ, ఆమెను పక్కన పెడుతూ బాధ్యతలు కొప్పుల ఈశ్వర్కి ఇవ్వడం పైన పూర్తిగా కేసీఆర్ కుటుంబము, బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కవితను దూరం పెట్టింది అనేటువంటిది నిన్నటితో కాస్త క్లారిటీ వచ్చే ప్రయత్నం జరిగింది. అంటే ఇప్పుడు కేసీఆర్కి ఖచ్చితంగా తెలిసే జరుగుతుంది కదా, ఇది కేసీఆర్కి కూడా తెలిసే జరుగుతుంది, తెలియకుండా అయితే జరిగే ఛాన్స్ లేదు. మొన్న తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల విషయంలో కూడా కేటీఆర్ రెస్పాండ్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇక బయటికి క్లారిటీ ఇచ్చేస్తున్నారా స్లోగా, ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారా? ఇప్పుడు కవిత కూడా తనకంటూ కొంత మార్క్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం, ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల విషయంలో కానీ, లేదంటే జాగృతిని తిరిగి మళ్ళీ యాక్టివ్ చేసే విషయంలో కానీ, సో తొందరలో ఏమైనా బిగ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అంటే కేసీఆర్ కు తెలియకుండా జరిగే పరిస్థితి లేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ నిర్ణయం తీసుకున్నప్పటికీ నిన్న కేసీఆర్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇంకొకటి కేసీఆర్ ఆరోగ్యం బాగాలేక ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చారో టెస్ట్ల కోసం అప్పటి నుంచి నందినగర్ నివాసంలో ఉన్నారు. స్టిల్ ఈ రోజు వరకు కూడా ఆయన నందినగర్ నివాసంలోనే ఉన్నారు, ఇక్కడే అందుబాటులో ఉంటున్నారు. నిన్న సుదీర్ఘమైనటువంటి భేటీ కూడా జరిగింది హరీష్ రావు కేటీఆర్ తో. దాని తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నారు. నిన్న ఇద్దరు భేటీ అయినటువంటి పరిస్థితి, మొన్న భేటీ అయ్యారు, వరుసగా భేటీ అవుతున్నారు. నిర్ణయాలన్నీ కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలుగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. తండ్రి అయినప్పటికీ పార్టీ ప్రెసిడెంట్ గా ఆయన కొన్ని నిర్ణయాలు తప్పక తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే కవితను గౌరవాధ్యక్షురాలుగా తప్పించి కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రి, దళిత నేత, తర్వాత కేసీఆర్ కి అత్యంత సన్నిహితులు, ఆయనకు అప్పచెప్పినట్టుగా తెలిసిన ప్రాంత నాయకుడిగా మొత్తానికైతే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంది బీఆర్ఎస్ తమ క్యాడర్ కానీ, నాయకులకు కానీ. కవితను ఎంటర్టైన్ చేయడానికి పొలిటికల్ గా, అంటే కూతురనో రక్త సంబంధమనో అలా కాకుండా బాధ్యతలను తప్పించి నాయకులకు ఇవ్వడానికి మేము కవితను అంతగా పట్టించుకోవట్లేదు అని చెప్పే ప్రయత్నమే నిన్న జరిగింది అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తాం. రైట్ రైట్, థ్యాంక్ యూ మధు. మొత్తం మీద బీఆర్ఎస్లో క్లారిటీ వస్తున్నట్లుగా కనిపిస్తోంది ప్రాపర్గా. ఇప్పుడు టీజీబీకేఎస్ విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం, అలాగే గతంలో చాలా విషయాల్లో పెద్దగా కవితకి సంబంధించిన అంశాల్లో రెస్పాండ్ అవ్వకుండా ఉండడాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా అంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా మల్లన్న విషయంలో కుటుంబ సభ్యులు ఎవరూ పెద్దగా బయటకు వచ్చి మాట్లాడింది లేదు. ఖచ్చితంగా చెల్లినంటే, అందులోనూ పార్టీలో అంత కీలకమైనటువంటి వ్యక్తినంటే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు అంత దారుణంగా మాట్లాడితే, కానీ ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు ఈ విషయంలో కూడా టీజీబీకేఎస్ విషయంలో కూడా మనం చూస్తున్నాం. టీబీజీకేఎస్ విషయంలో క్లియర్గా కేసీఆర్కి తెలిసే జరుగుతున్నాయి ఈ పరిణామాలన్నీ కూడా. అంటే పార్టీ అధిష్టానానికి ఒక క్లారిటీ ఉంది కవిత విషయంలో, ఏం చేయాలి, ఏం చేస్తున్నాం అనే విషయంలో క్లారిటీ ఉంది. మున్ముందు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మనం ఊహించవచ్చు. మరోవైపు కవిత కూడా తనకంటూ ప్రత్యేకంగా ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకునే ప్రయత్నం, అలాగే బీఆర్ఎస్లో తన క్యాడర్ని మొబిలైజ్ చేసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని, అంటే తనకు ఎవరైతే సపోర్ట్గా నాయకులు ఉన్నారో, తనకు ఎవరైతే సపోర్ట్గా కార్యకర్తలు ఉంటారు అని అనుకుంటున్నారో వాళ్ళందరినీ కొంత జాగ్రత్తగా మొబిలైజ్ చేసుకుంటున్నట్లుగా, వాళ్ళతో కొంచెం రెగ్యులర్గా టచ్లో ఉంటూ తన కోటరీని స్ట్రాంగ్గా డెవలప్ చేసుకుంటున్నారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ తరుణంలో త్వరలో ఖచ్చితంగా బీఆర్ఎస్లో ఒక చీలిక ఉండబోతుందా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. బయట కూడా ఇదే చర్చ నడుస్తుంది. కవిత త్వరలో ఒక బిగ్ న్యూస్ ఇవ్వబోతున్నారు అంటూ చర్చ నడుస్తుంది. అతి త్వరలోనే దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రకటన ఉండబోతుందని ఇప్పటికే ఇతర పార్టీల నుంచి కొన్ని చర్చలు కూడా కొంతమంది కాంటాక్ట్ చేస్తున్నారని కవితని. ఈ నేపథ్యంలో కవిత దీనికి సంబంధించి ఆలోచిస్తున్నారని, అంటే కేసీఆర్ గారి గురించి ప్రధానంగా ఆలోచిస్తున్నారని, ఒకవేళ కనుక నిజంగా ఏదైనా బయటకు వస్తే ఎలా ఉంటుంది, ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, మరి కేసీఆర్ని ఎలా హ్యాండిల్ చేయాలి, కేటీఆర్తో సమస్యలు ఉన్నాయనే విషయం బయట క్లియర్గా అర్థమవుతుంది. కానీ కేసీఆర్ విషయంలో మాత్రం కవిత రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదని,
ఈ నేపథ్యంలో మరి ఏం చేయబోతున్నారు అనేది ఒక అంశం అయితే త్వరలో ఒక బిగ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కేసీఆర్కి తెలియకుండా అయితే జరగవు. ఖచ్చితంగా కవిత కేటీఆర్ వైపే కేసీఆర్ ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని, పార్టీ బాధ్యతలన్నీ కూడా కేటీఆర్ చూసుకోవడం, కవితకి పెద్దగా అలాంటి విషయాల్లో ఇన్వాల్వ్మెంట్ లేకుండా పోవడం ఈ మధ్య, అలాగే కవిత ఇన్ని కామెంట్స్ చేసిన తర్వాత కూడా కేసీఆర్ ఈ విషయంలో ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడకపోవడం, ఇలాంటి పరిణామాలన్నీ చూస్తుంటే ఖచ్చితంగా కేసీఆర్కి క్లారిటీ ఉంది, కేటీఆర్కి క్లారిటీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి క్లారిటీ ఉంది, కవితకు కూడా క్లారిటీ ఉంది, కానీ కొంచెం టైం తీసుకుంటున్నారు అంతే అనేది అందరూ చెప్తున్నటువంటి మాట. త్వరలో ఏదో ఒక న్యూస్ అయితే రాబోతుంది అంటున్నారు. ఏం రాబోతుంది అనేది కొంచెం వేచి చూడాల్సిన అంశం. రైట్, కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ట్వీట్ మనం చూస్తున్నాం. కొప్పుల ఈశ్వర్ను నియమిస్తూ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మాజీ మంత్రులతో సమన్వయం చేసుకోవాలి అంటూ కూడా కొప్పుల ఈశ్వర్కు చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం. మొత్తం మీద ఈ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించిన అంశం ఇప్పుడు మరొకసారి బీఆర్ఎస్లో పెద్ద చర్చను లేవనెత్తుతుంది. ఈ నేపథ్యంలో మరి కవిత ఎలా రెస్పాండ్ అవబోతున్నారు అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశమే. కవిత దీని గురించి ఎలా రెస్పాండ్ అవుతారు? నాకు తెలుసని చెప్తారా, లేకపోతే నాకు అవసరం లేదని చెప్పబోతున్నారా? ఈ మధ్యకాలంలో తనకంటూ ప్రత్యేకంగా కొంత ఐడెంటిటీని డెవలప్ చేసుకుంటున్న ప్రయత్నంలో నేను ఎలాగో బిజీగా ఉన్నాను, నేను చూసుకోలేనని చెప్తారా? ఏం చెప్పబోతున్నారు అనేది మాత్రం చాలా కీలకంగా మారింది. మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అఫీషియల్ ట్వీట్, ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి పోస్ట్ను మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇక ముందు నుంచి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించిన బాధ్యతలు కొప్పులేశ్వర్ చూసుకుంటారు. సింగరేణికి సంబంధించిన అంశాలు ఆయనే చూసుకోబోతున్నారు. వారికి ఉండాల్సినటువంటి, వారికి రావాల్సినటువంటి, హక్కుగా రావాల్సినటువంటి విషయాల్లో కానీ, లేదంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల విషయంలో కానీ మున్ముందు ఆయనే ఫైట్ చేయబోతున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ చేసినటువంటి ఒక ట్వీట్ను మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికైతే కవిత నుంచి రెస్పాన్స్ లేదు. ఈరోజు ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. ప్రెస్ మీట్ పెడతారా అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఏం మాట్లాడబోతున్నారు, మరి ఎలా రెస్పాండ్ అవుతారు అనేది చాలా ఉత్కంఠను కలిగిస్తుంది. తెలుగులో న్యూస్